వెళుతున్నా వెళుతున్నా ఫ్లైట్ ఎక్కి వెళుతున్నా పోతున్నట్టబడి పోతా ఉండ నెదర్లాండ్స్కి. ఏదైనా సరే సింహపూడి చిన్నోడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడు. వెళుతున్నా వెళుతున్నా ఫ్లైట్ ఎక్కి వెళుతున్నా నెల్లూరు టు నెదర్లాండ్స్ టూరు వెళుతున్నా. వెళుతూ 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 బిర్యానీ తింటున్నా. తింటూ 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 బాత్రూమ్కి పోతున్నా. ఎవరు నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ సింహపూరి సిన్నోడు. తమ్ము చూశారు కదా, ఎటన్ తంబా పోతున్నట్టబడి పోతా ఉండ నెదర్లాండ్స్కి. ఏమో కొంచెం బోర్ కొట్టింది, సరిదే సరదాగా టిఫిన్ చేద్దామని నెదర్లాండ్స్ దాకా పోతుండా. ఏందే షాక్ అయ్యారా? నేను కూడా నెల్లూరులో ఎయిర్పోర్ట్ లేకపోయినా ఫ్లైట్ ఉంది. అడ్రస్ ఏడ అనుకుంటున్నారా? పండి చూపిస్తా. అదిగో మినీ బైపాస్ దగ్గర ఉన్న వరమహాలక్ష్మి ఇది. ఈ సెంటర్ నుంచి ఇదిగో అట్టుబడి పోతా ఉండాలా. అదిగో ఈ ముగ్ధ షోరూమ్ ఉంది. ముందుకు పోగానే ఎడం పక్కన అదిగో రిలయన్స్ డిజిటల్ దూరం నుంచి కనిపిస్తుంది చూడండి. వీపేర్ అన్న కట్అవుట్. చిన్నగా పోతా ఉండాలా. ఎడం పక్కన చిన్నగా తిరగాల. జారిపోద్ది బండి. ఇదిగో దూరం నుంచి కనిపిస్తుంది, అదే ఫ్లైట్ రెస్టారెంట్. బస్ ఎక్కి వస్తావో, బండెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, లారీకి వస్తావో. బస్ ఎక్కి వస్తావో, బండెక్కి వస్తావో, కారెక్కి వస్తావో, లారీ ఎక్కస్తావో. ఏదైనా ఎక్కేసిరా, మన ఫ్లైట్లోనే తిందామురా. ఎవరో కనుక్కో చూద్దాం. తమ్ముడా నమస్తే. బాగుండా? నువ్వు ఎట్టుండవా? నేను మీ సింహపూరి చిన్నోడిని. సబ్స్క్రైబ్ చేసే ఛానల్ని చేయలే ఇంకా. చూసారా, ఉన్నట్టే ఉంటారు. సిట్ అవడంలా తీసుకుని కథక్కని వేసేస్తూ ఉంటారు. ఇప్పుడు దాకా నీ ఫ్యాను నువ్వు పెద్ద తోపు అన్నాడు, కానీ అది చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోలేదంట. సరే, నీ అభిమానం చల్లకుండా నిదానంగా చేసుకు ఇంటికి పోయి. ఏం ఫోన్లో ఛార్జింగ్ లేదా? ఇప్పుడే నువ్వు సరే నీలానే ఉందా ఛార్జింగ్? ఉంది. పిల్లకాయల మాత్రం ఉండాలి ఛార్జింగ్. ఏం తిన్నావు? ఎట్టుంది టేస్ట్? బాగుందా? నువ్వు కూడా చాలా బాగుండవు. హెయిర్ స్టైల్ బాగుంది. అది మందలైతే ఫ్లైట్లో తినే ఫీలింగ్ ఎట్టని చెప్పు. చాలా బాగుంది. అంటే కాసేపు ఎవరి స్థాయి కూడా చూస్తూ ఉండి, ఎందుకంటే మెడ పట్టేసింది అనుకుంటారు నీకు మళ్ళా. అందుకని ఇప్పుడు వ్యవస్థ చూస్తూ మాట్లాడు. టేస్ట్ ఎన్ని చెప్పు. టేస్ట్ చాలా బాగుంది. ఈ ఫ్లైట్ ఎక్కితే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. ఫ్లైట్ ఎక్కిన ఎక్స్పీరియన్స్ వచ్చింది తమ్ముడికి. మళ్ళీ నాసే తిరగతావు మెడకాయ బట్టల పిల్లోడికి. అంటే నా ముఖం చూద్దామని ట్రై చేస్తున్నాడు, కానీ చూడనేనుగా, ఎందుకంటే రాత్రికి జ్వరం వచ్చేస్తుంది. అది సంగతి అయితే వద్దులే. నువ్వు అట్టే ఉంటావు, ముందుగానే ఉంటావు. నువ్వు నా సాయి చూడబాక. రాత్రికి జ్వరం వచ్చిందంటే నాకేం సంబంధం లే. పర్లేదా? అబ్బా, ఇదిరా అభిమానం అంటే. అంటే డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, అభిమానం ఆపడం చాలా కష్టం. ఇలాంటి అభిమానులు మనకున్నారంటే చాలా గ్రేట్. కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, అదే నా బాధ. చేసుకుంటా, త్వరగా చేసుకోరా సామె, కొంచెం పెంచా. నమస్తే అమ్మా. ఏం పేరు మీ పేరా? సుష్మా. ఓకే. టేస్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుంది. ఫ్లైట్ రెస్టారెంట్ నిజంగానే ఫ్లైట్లో తిన్న ఫీలింగ్ కలిగిందా మీకు? కలిగింది. ఏందన్నారు ఇప్పుడు దాకా? కోడిగుడ్డ, మష్రూమ్ కర్రీ. ఈ అమ్మాయి ఏంటంటే నా ముఖం చూసి తిన్నది కూడా మర్చిపోయింది, ఎందుకంటే మనం ముఖం వ్యాలీ అలాంటిది. అంతే కదా? ఏం నిజంగా నా ముఖం అట్ట ఉంటుందా? ఏంద్రా పిల్లకెళ్ళరా నాయన, చల్లగా తెలియకుండా వేసేస్తున్నారు మీమ్స్ నా మీద. మీరు వేసుకోబలే మీమ్స్ ఇక్కడ వేసేస్తుంటారు. అంతే నా ముఖం ఎంత అంట. కానీ ఏం చేస్తాం, నా ముఖం అలాంటిది. రాబియా ఊరి ఏంది ఇంత ఎర్రగున్న మనిషివే? అబ్బా, హాలీవుడ్ హీరో లాగుండవు. కొంచెం రంగు నాకు ఇవ్వకూడదా? కొంచెం తెల్లగా అవుతానా? అది న్యాచురల్గా రావాలి. మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటావా? అమ్మో సరేగానే. ఏం తింటుండవా? బిర్యానీ. అది నాకు కనిపిస్తుంది, కానీ ఏం బిర్యానీ? చికెనా, మటనా? చికెన్ బిర్యానీ అన్న. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై బిర్యానీ. చికెన్ ఫ్రై బిర్యానీ. అది ఏడా ఫ్లైట్లో?
కూర్చొని తింటుండవు. నిజంగానే ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ కలిగిందా? అనిపించింది రాగానే, ఈ అంబియన్స్ చూడంగానే అనిపించింది ఇది నిజం ఫ్లైట్ ఎక్కినట్టే. ఇంకా ఎయిర్పోర్ట్ ఏమన్నా వచ్చిందో అని ఎత్తుకుంటున్నా. అంటే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయావు నువ్వు? లేదు, ఎయిర్పోర్ట్ రావడానికి ఇంకొన్ని సంవత్సరాలు పట్టద్ది, మనం ఎదురు చూస్తూ ఉండాలా. ఇంతకీ ఏం తింటుండవా? చికెన్ అని నాకు అర్థమవుతుంది. చికెన్లో అది ఏందని? అదే మెజెస్టిక్కా? చిల్లీ చికెన్, డ్రాగన్ చికెన్, ఫ్రాన్స్ కూడా. ఆహా, అంటే స్టార్టర్స్తో మొత్తం స్టార్ట్ చేశారు మీరు. ఓ హరిబాబన్నా నమస్తే. ఎట్టుండవా? చూడగానే అర్థమైపోతుంది, కలలాడుతుంది మొహం. అన్న ముందుగా నీకు చాలా ధన్యవాదాలు నా తరపున, మన యువర్స్ తరపున, నెల్లూరు ప్రజలు అందరి తరపున. ఎందుకంటే ఫ్లైట్ చాలా మందికి ఉంటుంది దాన్ని ఎక్కాలనే, కానీ ఇక్కడికి వస్తే అంటే ఇప్పుడు దాకా ఉన్నాను కదా నేను, అబ్బా అందరితో సరదాగా కూడా మాట్లాడా, భలే అనిపించింది. నిజంగానే ఫ్లైట్ ఎక్కిన ఫీలింగ్ అయితే ఫస్ట్ ఉంది. అసలు ఈ కాన్సెప్ట్ ఎప్పుడు మీకు ఎట్ట తట్టింది? ఏంది మందల ఆ వ్యవహారం ఏంది? ఏం లేదన్న, డిఫరెంట్గా తినాలి, డిఫరెంట్గా థింక్. అంటే బాగా అంటే జనాలకి, నెల్లూరు వాళ్ళకి ఏంటంటే మనకు మెయిన్కు డిఫరెంట్ ఉండవు మన వాళ్ళకి, అది లేనిదే రారు. అవును, మన రోజుకు ఒక రెస్టారెంట్, ప్రతి 10 ఏళ్ళకి ఒక రెస్టారెంట్ ఉంది. అవును, ఇప్పుడు ఈ రోజుల్లో సందుకి గొంతుకి బిర్యానీలు, గొంతుకి చాలా ఉన్నాయి. సో కొత్తగా ఉండాలి, జనాలకి తినాలా, క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి. సో కాన్సెప్ట్తో ఈ ఫ్లైట్ అనేది మేము స్థాపించాము. చాలా మంది ఒకటి ఏంటంటే ఇది డబ్బాతో చేశారు, రేకులతో చేశారు అనే ఫీలింగ్తో ఉన్నారు. నేను చెప్పేది ఏంటంటే ఒక ఫ్లైట్ని ఇంకో ఫ్లైటు కందు, అది బర్రె కదా ఏండానికి. సో వాళ్ళు ఏం సరే తయారు చేయాల్సిందే. సరే ఇప్పుడు బర్రె ఎందుకు, నా పేరు ఎందుకు చెప్పావు? నీ పేరు కదా స్వామి. అంటే అది ఏందో, అది జంతువు కాదు. సో అది తయారు చేసింది, సేమ్ అదే కాన్సెప్ట్లో మేము తయారు చేసాం. జనాలకి అదే ఫీలింగ్ రావాలి, అదే అలా ఉండాలని ఆ ఉద్దేశంతో తయారు చేసాం. చాలా మంది వస్తారు, చూస్తారు. నేను విన్నాను, ఒక కస్టమర్ వచ్చేసి ఇలా ఏంది ఇది ఎలా ఉందన్నారు. లోపల రాని అతను ఆశ్చర్యపోయాడు చాలా, ఎందుకంటే చూడడానికి అద్భుతంగా ఉంది. ఏసీలు గీసీలు కథక్కన పెట్టి బాగుందన్నారు. ఓకే, ఎవరైతే ఏది డిఫరెంట్గా ఉందన్నారో, ఏదో పైకి వచ్చిందా వాళ్ళ ఫీలింగ్. అదేలే, ఎవరైతే రాళ్ళు వేసారో వాళ్ళే వచ్చాడు మీ దగ్గర బిర్యానీ తిన్నారు, ఆ విధంగా చేశారు. సరే, మన దగ్గర ఏమేమి ఉంటాయి? స్టార్టర్లు కానీ, బిర్యానీలు, ప్రతి ఒక్కటి. నెల్లూరులో ఏది వదలం, స్ట్రీట్ ఫుడ్ కాడి నుంచి. అంటే ఇప్పుడు కొంతమంది స్ట్రీట్ ఫుడ్ తినలేరు, సో అది మా దగ్గర అవైలబుల్ ఉంటుంది. చికెన్ పకోడా దొరకద్దా ఈజీగా? అబ్బా, వాళ్ళు ఇప్పుడు మాకు మెనూ అనే కాదు, మాకు ఇది కావాలి కస్టమైజ్, మాకు ఇది కావాలి, మాకు ఈ స్టైల్లో కావాలంటే అది ఖచ్చితంగా మేము చేయిస్తాం. వీళ్ళకి ఫ్లైట్ లేకుండా ప్రత్యక్షంగా ఆ కౌంటర్ అనేది, జ్యూస్ పాయింట్ అనేది మాక్టైల్స్ మేము వీళ్ళ కోసం, మాక్టైల్స్ కానీ, మిల్క్ షేక్లు కానీ, ఇంక్లూడింగ్ కాఫీ, కోల్డ్ కాఫీ కానీ, ఎయిర్ కోసం. అంటే వీళ్ళకి ఎక్కిన వాళ్ళకి స్పెషల్గా ఉండాలి. అంటే ఆ మాత్రం ఉండాలి, ఉంటేనే కదా. అంటే ఒక కొత్తదనం మనం ఇచ్చినట్టు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో విశాలంగా ఉంది, ఆడ కూర్చుంటారు జనాలు. మరి ఈడ చూస్తే ఇంకా ఎక్కువ కూర్చుంటుంటారు. మరి ఆడకి ఈడకి రేట్ ఏమన్నా తేడానా, లేకపోతే ఒకటే రేటా? ఉంటుందన్న, ఒక పర్సన్కి 30 రూపీస్, అంటే ఐటమ్ మీద ఒక 30 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. ఎందుకు అంటే అది మెయింటెనెన్స్ మేము చేసాం కాబట్టి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క ఐటమ్ క్వాలిటీ మారుతుంది. అవును, ఆడ చెప్పడం మైక్లో అమ్మాయి ఆర్డర్ చేయడమే ఫ్లైట్ ఆర్డర్ అంటుంది. ఫ్లైట్ ఆర్డర్ అంటుంది. మీరు రోడ్డు మీద చూసుకున్నదైతే 40 రూపాయలకి బిర్యానీ దొరుకుద్ది, 50కి దొరుకుద్ది, 100కి దొరుకుద్ది. అవును, ఎట్టైనా దొరుకుద్ది, కేజీల పక్కన దొరుకుద్ది. అది పిండి కొద్దే రొట్టి. ఎస్, మీరు చెప్పినట్టు పిండి కొద్దే రొట్టి. ఇది మా ఉద్దేశం ఏంటంటే కస్టమర్కి డిఫరెంట్గా ఉండాలి. ఫస్ట్లో అనుకుంది వేరు, కానీ లాస్ట్లో వచ్చిందంటే రియల్ ఫ్లైట్ ఎగరదు, కానీ ఖచ్చితంగా లుక్ మాత్రం రియల్ ఫ్లైట్ లాగే ఉంది. ఇంకెగిరితే ఇంకే మన నెల్లూరు జనాలు ఆగుతారా? డైరెక్ట్గా హాస్పిటల్ ఇంచుమించు. అంటే ఇది చెప్పా కదా, ఫ్లైట్ తీర్చిదిద్దారు చూడడానికి కరెక్ట్గా. నిజం ఫ్లైట్ ఎట్టుంటుందో అట్టే ఉంది. ది ఫ్లైట్ రెస్టారెంట్ చెప్పిన అడ్రస్ ఇక్కడికి వచ్చేసిండి, ఫ్లైట్ ఎక్కండి, ప్రశాంతంగా తినండి. కానీ ఫ్లైట్లు ఎక్కి తినాలి అనే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు కలగాలంటే 30 రూపాయలు ఎక్స్ట్రా అంతే. ఖచ్చితంగా ఎక్కువ పిల్లలు వస్తారు మా దగ్గరికి, మా పిల్లలు ఉన్నారు, మా అమ్మాయిలు. వాళ్ళకి పోయేటప్పుడు వాళ్ళకి లాలీపాప్స్, చాక్లెట్స్ అండ్ బెలూన్స్ కాంప్లిమెంటరీగా ఏదో ఒకటి ఇస్తారు. అండ్ పిల్లల కోసం ఖచ్చితంగా ఏదో ఒకటి ఉంటుంది. అభయ చేతిలో పెట్టేశారు, అదే పన్నీర్ స్టార్టర్. అయితే చాలా రకాలు పెడతా ఉన్నారు, నేనే వద్దన్నా. ఎందుకంటే అన్నం ఉడికిందా లేదా అని మొత్తం మనం ఏం పట్టుకోబడలే, జస్ట్ అన్నం మీద పట్టుకుంటే చాలు. అట్టని చెప్పేసి నేను ఏం చేస్తున్నాను తెలుసా,
ఒక్క మొక్క టేస్ట్ అయిపోతుండా. పన్నీరు స్టార్టర్, పన్నీరు ఎవరు మామూలుగా ఉండదు. ఖచ్చితంగా ఏమైనా ఏడకి పోతుంటావా? రా 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 రా. కతక్కునుందయ్యా. క్యాప్సికం గీప్సికం వేసి అల్లాడిచ్చారు. అబ్బా వాళ్ళ కారంగా ఉందన్నా. మీ స్పైసీ చెప్పారా? ఏమన్నా మరి ఇంత ఏమన్నా అంటే నా మీద అభిమానం చేసినట్టున్నారు. అంటే నెల్లూరు కదా, కొంచెం ఘాటుగా ఘాటుకు తినాలా. సరే ఏదేమన్నా కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. అయితే ఎందుకోండి ఎయిర్ హోస్టర్స్ నెల్లూరులో ఉన్న ఈ ఫ్లైట్ రెస్టారెంట్లో వీళ్ళు ఎయిర్ హోస్టర్స్ చాలా మంది వస్తారు కానీ ఏంది ఎంతసేపు ఆర్డర్ లేటు అని దబాయిస్తారు. పసిపిల్లకలు కదా ఏం చేస్తారు. అందుకని చెప్పేసి ఏడైనా అబ్బా ఇలాంటి వాళ్ళకి మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. అందుకనేసి కోపడబాకండి. ఆర్డర్ అట్టి 5 నిమిషాలు లేట్ అవుద్ది. మామూలుగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సర్వ్ చేస్తారు, బాగా వడ్డిస్తారు. ఇప్పుడు సింహపురి సిన్నోడు వీళ్ళకి ఈ ఎయిర్ హోస్టర్స్కి అలాగే ఎన్న కూడా తినిపిద్దాం. ఓకేనా? నోరు తెరు. ఏ స్పూన్ మార్చేసలే మళ్ళీ గింగిలే నాదిగో నా స్పూన్ కావాలంటే చూపిస్తా లైవ్లో. ఇదిగో నా స్పూన్ పక్కన పెట్టేసా. ఏం పని నీ పేరా? ప్రెగ్నెంట్. నోట్ నిండా పెట్టేసినాను. ఇది నోట్ పన్నీరు ప్రెగ్నెంట్ అన్న బొగ్గకేసి. మీ పేరే మర్చిపోయా. మీ పేరేమ్మా? ఊరే నవ్వుతున్నావా? సరే వదిలే. బాగుందా? ఒరే మర్చిపోయి ఈ రెస్టారెంట్కి వచ్చి బాగుందా నేనే అడగతుండా. ఏం పేరు మీ పేరా? ఆశీషేసా? కొంచెం గట్టి. ఆశీష్ షేక్. ఓకే మంచిది. బాగుందా? అది సంగతి. ఊరి మర్చిపోయి అంటే అడగదాం. ఏం పేరు మీ పేరా? అస్మత్. ఎందుకంటే నాకు కొంచెం ఈ మధ్య చెవుడు వచ్చేసింది, అందుకని 2-3 సార్లు వినాల్సి వస్తుంది పదం. సరే మంచిదమ్మా, చాలా మంచిది. నువ్వు ఫస్ట్ ఓనర్ నువ్వు, నీకు పెట్టకుండా పాపకి పెట్టా. కానీ ఎందుకంటే వాళ్ళు ఉండబట్టే నువ్వు ఉండవు. ఎందుకంటే వాళ్ళు కష్టం చేస్తేనే కదా నువ్వు అన్ని త్యాగలిగి అన్ని టైంకి నువ్వు ఇస్తుండవా? అవును. ఎయిర్ హోస్టర్స్ వీళ్ళు చెప్పే కదా నిద్ర లేచిన మొదలు కష్టపడుతూ ఉంటారబ్బా. ఏదేమైనా కానీ వీళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. రెస్పెక్ట్ ఇవ్వలేదంటే ఎయిర్ హోస్టర్స్ వీళ్ళు మీరు బిల్లు కట్టకపోతే ఎయిర్ గోస్టర్స్ అయిపోతారు. ఆ విధంగా ఉంటుంది మన వాళ్ళు నెల్లూరు నెరజాన్లు. అది మందల మరి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఏదైనా సరే సింహపురి సిన్నోడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడంలో అస్సలు తగ్గడు.